నేటి దైవవాక్కు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనములు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని పిల్లలకు యేసు ప్రభు ఈ గొప్ప వాగ్దానాలను ఇస్తున్నాడు. మనము ఎలాంటి మంచి వాటి కోసం అడగాలో, వెతకాలో ఇక్కడ చెప్పుతున్న సందర్భానికి సంబంధించినవే ఈ వాగ్దానాలు. అందువల్ల మన ప్రార్థన కూడా దానంతటికి అనుగుణంగానే ఉండాలి. మనము అడిగే వాటిలో మనకు చెడు అవుతుందని దేవునికి తెలిసి కూడా మనము అడిగిందల్లా ఇస్తాడని బైబిల్లో లేదు. ఆయన ఉపదేశాల ప్రకారం జీవించడానికి అవసరమయ్యే విషయాల కోసం దేవుణ్ణి అడగాలి. దీనికోసం దేవుని కృప, పరిశుద్ధాత్మ శక్తి, శుద్ధ మనస్సు అవసరం. వెతకుడి, తట్టుడి అనగా ప్రార్థనలో పట్టుదల కలిగి అడుగుతూ ఉండాలి. అంతేకాదు ఎదురు చూస్తూ ఉండాలి. కీర్తన 34:10 చూస్తే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ను వెదుకు వారికి అవసరతలన్నీ తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఎవరికి అనగా దేవుని యందు భయము, భక్తి అవసరం. భయము ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా ప్రయోజనం లేదు. కానీ ఈ రెండు ఉన్నవారికి దేవుడు ఇచ్చు శ్రేష్టమైన వాగ్దానం ఇది. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదువై ఉండదు. కావున శ్రేష్టమైన మేలు కొరకు అందరము ప్రయాసపడదాం. వాగ్దానం చేసిన దేవుడు విడువడు, ఎడబాయడు. కనుక భయము, భక్తి కలిగి దేవుని చెంత చేరి అడిగి వెదికి దేవుడు ఇచ్చు వరకు నిరీక్షణతో కనిపెట్టుకొని ఉందాం. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమెన్.